తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. ఎన్నికలు జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2ంటిని కైవసం చేసుకుంది కమలం. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ ఘన విజయం సాధించింది. కరీంనగర్ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య విజయం సాధించారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ పరమైంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ ఎమ్మెల్సీని కాంగ్రెస్ కోల్పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన అంజిరెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. పార్టీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న వారు బ్యాలెట్ పోర్లో మాకు దక్కిన విజయంపై ఏమంటారో చెప్పాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని అన్నారు ఆయన. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయానికి తోడ్పాటునిస్తుంది అంటున్న సంజయ్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఉత్తర తెలంగాణలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మనతో ఉన్నారు. ఆ విజయం పట్ల ఆయన ఏమంటారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2 స్థానాలు కూడా ఎన్నడూ లేని విధంగా బీజేపీ విజయం సాధించింది, ఏమంటారు సార్? నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా, నరేంద్ర మోడీ గారి మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్న విశ్వాసం, నమ్మకం ఏదో దీని ద్వారా బహిర్గతమైంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కొట్టాడుతున్న తీరు చూసినాక, మేము చేస్తున్న పోరాటం చూసినాక ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. అభివృద్ధిని నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, సంక్షేమ పథకాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కానీ నిధులను డైవర్ట్ చేసి అభివృద్ధికి సహకరించకుండా ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి అన్ని గుర్తించిన ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించారు. నిజంగా గెలిపించిన ప్రజలు విజయానికి దోహదం చేసిన అంశాలు ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతనా లేకపోతే బీజేపీ పార్టీ పట్ల అనుకూలతనా? ఏం కారణాలు ఉన్నాయి? 2 విజయాలు, 2 అంశాలున్నాయి. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సేవ, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకున్న వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పోరాటం మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకంతో మేము ఈ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఇంత భారీ మెజార్టీ అందించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో కొమరయ్య గారిని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో అంజిరెడ్డి గారిని గెలిపించేందుకు కృతజ్ఞతలు చేస్తున్నాం. సార్, ఒక్కటి మీరు ఫైనల్ గా చెప్పండి, ఈ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలపైన కానీ రాష్ట్ర రాజకీయాలపైన కానీ ఎటువంటి ప్రభావం? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ గల్లంతైంది. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేరు. ఇలా 2 పార్టీలు కలిసి మనం ఓడగొట్టే ప్రయత్నం చేసినాయి. ఓరు బీఎస్పీ సపోర్ట్ చేశారు, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ 1000 కోట్ల రూపాయలు పైసలు వంచారు. కానీ అయినప్పుడు కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం, నమ్మకం ఉంచి గెలిపించారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలైనా, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా ఇదే విజయ పరంపర తప్పకుండా కొనసాగుతుంది. మా కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా కార్యకర్తలు ఇలా పనిచేసిన తీరు నిజంగా అద్భుతం. నిజంగా బ్యాలెట్ పోర్లో విజయం సాధించారు కదా సార్, ఈవీఎంలు, బ్యాలెట్లు, ఈ వివాదం అయితే సాగుతా ఉన్న దీనిపైన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఇలా ముంబై ఎలక్షన్లో, హర్యానా ఎలక్షన్స్ లో, ఇలా ఢిల్లీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచిన తర్వాత ఈవీఎంల మీద ఆరోపణ చేసిన రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినాయి. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికలు కూడా ఇలా మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. దీనికి ఏం సమాధానం చెప్తారో ఆలోచించాలి. బ్యాలెట్ అయినా ఈవీఎంలైనా విజయము నరేంద్ర మోడీ గారి, భారతీయ జనతా పార్టీదే. ప్రతి ఎన్నికల్లో బండి సంజయ్ మతం ప్రస్తావన తీసుకొని వస్తున్నారు, ఇది సరికాదని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు, ఏమంటారు? ఇలా మతం గురించి మాట్లాడలేము, వాస్తవ విషయాలు ప్రజలకు గురించి పనిచేస్తున్నాం. అంటే వాళ్ళొక వర్గాన్ని కొమ్మగంతా చూసుకోవాలా మేము? వాళ్ళు హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేసి చూసుకోవాలా మేము? వాళ్ళొక వర్గాన్ని కొమ్మగంతా కూర్చోవాలా? వాళ్ళొక సంతృష్టి విధానంలో సంతృష్టికర విధానం సమర్థించాలా మేము? కాబట్టి అన్ని అంశాలు జోడిస్తున్నాం. అన్ని అంశాలు క్రోడీకరించే ఇవాళ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకునేయాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు వంచినాక ఎందుకు వెళ్ళాలి? మరి ప్రజలకు భారతీయ జనతా పార్టీ విశ్వాస నమ్మకం ఎందుకు ఏర్పడ్డది? దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. బండి సంజయ్ గెలుపును మొత్తం భుజాన వేసుకుని పనిచేశారు. బండి సంజయ్ అనుసరించిన వ్యూహాలు ఏంటి ఈ గెలుపులో? కార్యకర్తలము, నాయకులము అందరం కలిసి మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ విధానాలకు ప్రజలు ఒక వ్యతిరేకతను చూపించారు, అందుకే ఈ గెలుపు సాధించామని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.